ఓం నమో వెంకటేశాయ. సప్త శనివారాల్లో నేను వడ్డీ వారం అయితే ఇలా చేసుకున్నాను. వడ్డీ వారం పూజ అయితే నాకు ఒక 20 డేస్ ముందు నుంచే నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. స్వామివారికి పట్టు బట్టలు పెట్టాలి కదా. షర్ట్ మీద నేను గోవిందనామాలతో స్వామివారికి కుర్తా మీద వేసి ఎంబ్రాయిడరీ చేయించాను. ఇంకా అందరినీ పిలిచి భోజనాలు పెట్టి తాంబూలం కూడా ఇచ్చాను. చాలా బాగా చేసుకున్నాను. నాకు ఆ రోజు ఎంత వీలైతే నేను అంతే వీడియో తీసైతే పెడుతున్నాను. కానీ లాంగ్ వీడియో పోస్ట్ చేయడం నాకు చాలా లేట్ అయిపోయింది. నాకు కొన్ని పనుల వల్ల అయితే పోస్ట్ చేయడం కుదరలేదు. షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేదు. వడ్డీ వారంవి ఏ వ్యూస్ ఎక్కువ రావట్లేదు, పెట్టి కూడా వేస్ట్ అన్నట్టుగా నాకు అనిపించింది. వీడియోస్ మానేద్దాము అనుకున్నాను. కానీ నాకు అప్పుడు అనిపించింది స్వామివారిది 8వ వారం వడ్డీ వారం పూజ వీడియో పెడితేనన్నా స్వామివారు నన్ను కనకరించి నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని అయితే ఫుల్ నమ్మకంతో పెడుతున్నాను. నా నమ్మకాన్ని మీరందరూ నిలబెడతారని అనుకుంటున్నా. నేను తాంబూలం ఏమేమి ఇచ్చానో మీకు నేను వీడియో తీసి పెట్టలేకపోయాను. అది ఏమేమి పెట్టానో నేను మీకు చెప్తాను. ఒక ప్లేట్లో పైన ప్రింట్ చేయించాను. సప్త శనివారాల వ్రత కానుక అనేసి అయితే ప్లేట్ మీద ప్రింట్ చేయించేసి ఒక కుంకుమ భరిణి, ఒక బ్లౌజ్ పీసు, 2 అరటిపళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క. భోజనాలు అయిపోయిన తర్వాత అయితే నేను ఇలా అయితే ఇచ్చాను. ఈ వీడియోలో నేను స్వామివారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం ఎలా చేయాలో కూడా నేను చిమ్మిలి చేసి చూపించాను. పిండి దీపాలు కూడా ఎలా చేసుకోవాలో చూపించాను. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. అయినా లాంగ్ వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. పూజకి ముందు రోజే నేను పూల మార్కెట్కి వెళ్ళి పువ్వులన్నీ తీసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత పువ్వులన్నీ తోరణాలు కట్టేసి గుమ్మానికి, ఇంట్లో డెకరేషన్కి కూడా రాత్రంతా డెకరేషన్ చేసి ఒక 2 అవర్స్ ఏమో పడుకొని ఉంటాను. మళ్ళీ వెంటనే పొద్దున 4:30కే పూజ స్టార్ట్ చేశాను. స్వామి అలంకరణ ప్రియుడు కదా. నాకు ఎంత వస్తే అంత ఇది నా ఓన్గా చేశాను. అక్కడ మా తమ్ముడు, మా బాబు అలా పెట్టారు. కానీ ఆల్రెడీ నేనంతా డెకరేషన్ చేశాను. అవి ఊడిపోతే పెడుతున్నారు. డెకరేషన్ మొత్తం నేనే చేశాను. నాకు డెకరేషన్ చేయడం చాలా ఇంట్రెస్ట్. నేనే చేశాను. స్వామివారి మాలలు కూడా నేనే నా చేతులతో స్వయంగా అల్లుకున్నాను. ఒక స్వామివారి మెడలో ఉన్న వైట్ పూల మాల తప్ప మిగతావన్నీ అన్ని మాలలు నేనే అల్లాను. ప్రతి వారం కూడా మాల నేనే అల్లుకున్నాను. అందరు అడుగుతున్నారు మీ కోరిక నెరవేరిందా అని. కొందరికి ముందే నెరవేరుతుంది, కొందరికి తర్వాత నెరవేరుతుంది. నేను కోరుకున్న కోరిక మాత్రం చాలా పెద్దది. అందుకనే స్వామివారు నాకు టైం తీసుకుంటున్నారు ఇవ్వడానికి. అంత పెద్ద కోరిక నెరవేరాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది. అది నేను మొక్కుకున్నప్పుడే అనుకున్నా. ఇది ఈ రోజు కాదు, ఏ రోజైనా సరే ఆయన నాకు నెరవేరుస్తాడన్న నమ్మకం ఉంది. నేను ఇప్పటికిప్పుడు నెరవేరాలి అని అయితే ఈ పూజ అయితే చేయలేదు. నా మనసు మాత్రం ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి అని అయితే నేను ఈ పూజ స్టార్ట్ చేసుకున్నా. ఈ 8 వారాలు స్వామి పూజలో, స్వామివారికి చేసే సేవలో అసలు నాకు ప్రతి వారం ఒక అద్భుతమే. కానీ ఈ పూజ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, టైం దొరికితే ఇది చేద్దాం, అది చేద్దామని నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ శని ఆదివారం టైము పూజకే అయిపోతుంది, నాకు వేరే టైం దొరకట్లేదు అనుకున్నా. కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, పూజల తర్వాత నెక్స్ట్ 8వ వారం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పూజ చేసే టైం నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అసలు ఎంత బాధ అనిపించిందంటే, ప్రతి వారం నేను ఈ వారం పూజ చేసుకునేదాన్ని. అట్లా నాకు బెంగగా కూడా అనిపించింది. నేను అంతకు ముందు వారం అనుకున్నా, అరే ఎందుకు ఇప్పుడు పూజ చేసుకుంటున్న టైం అంతా అయిపోతుంది నాకు, ఇక నెక్స్ట్ వారం అయితే ఇంక ఈ పూజ పనులు ఉండవు అనుకున్నా. కానీ ఆ వారం నాకు తెలిసొచ్చింది ఏంటి అంటే, పూజ లేకపోతే బెంగ అనిపించింది. కానీ ఆ పూజ టైం వల్లే పొద్దున్నే పూజ అయిపోయి ఇంట్లో పనులు అయిపోతే మధ్యాహ్నం అంతా నాకు టైం వేరే వర్క్స్ చేసుకోవడానికి నాకు టైం ఉండేది.
కానీ ఇప్పుడు శనివారం పూజ చేసుకోకపోతే అసలు నాకు ఇంట్లో పని అవ్వట్లేదు, ఏ పని అవ్వట్లేదు. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఇది అయిపోతే చేస్తాను, నాకు ఇది అడ్డంకిగా ఉంది, ఇది ఇట్లా ఉంది అని అనుకునే వాళ్ళకి నేనైతే ఇట్లా అనుకున్నా. వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, ఈ పని కాకపోతే ఇంకొక పని వస్తుంది, ఇంకొక పని కాకపోతే ఇంకొక పని, కానీ ఏ పనికి అడ్డు కాదు అని అయితే నేను తెలుసుకున్నా. చాలా ఓపికతో పూజ చేసుకునే నేను ఎప్పుడు హడావిడిగా ఉండేది, కానీ స్టిల్ ఈ పూజలో నేను చాలా టైం పెట్టి నాకు నెమ్మది, కోపం అన్నీ తగ్గిపోయినాయి అన్నమాట. నాకు ఈ పూజలో నేర్చుకున్న విషయం ఏంటంటే చాలా సహనం, ఓపిక వచ్చాయి. అంటే ఈ పూజ నేను ప్రతి వారం కొంచెం బాగానే చేశాను. అప్పుడు నాకు అనిపించింది ఏదైనా పని మొదలు పెట్టుకుంటే, ఎందుకంటే నేను ప్రతి వారము దంపతులను పిలిచి భోజనం పెట్టుకున్న 8వ వారం అనుకుంటా, 8వ వారం కూడా అందరినీ పిలిచాను. కానీ ప్రతి వారం కూడా ఒక దంపతులని పిలిచి అయితే నేను పూజ చేసుకున్నాను. అంటే ప్రతి వారం పూజ, దంపతులను పిలవడం ఇవన్నీ కూడా నాకు ఎంత ఓపిక అంటే ఇంక నేను ఇంకేదైనా పని చేయగలను అని అయితే అనిపించింది. కానీ నాకున్న కోరికల్లా స్వామివారి సేవకి ఒక 1 వీక్ వెళ్ళాలని అయితే ఉంది. ఆ స్వామివారు నాకు ఎప్పుడు పిలుపు వస్తుందో ఆ స్వామివారి నుంచి అయితే తెలీదు. నేనైతే ఇంకా తిరుపతికి వెళ్ళలేదు, ఇంకా ఆయన పిలుపు అయితే నాకు అందలేదు. చూడాలి ఇంకా ఆయన ఎప్పుడు పిలుస్తారు అనేది. నాకు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఇంకా వెళ్ళాలి. ఎండలు కూడా చాలా ఉన్నాయి, అసలు ఎలా తట్టుకుంటామో ఎండలకు కూడా వెళ్ళి. కానీ స్వామివారి పిలుపు వస్తే వెళ్ళాలని అయితే నేను ఎదురు చూస్తున్నాను. మనం అనుకుంటే వెళ్ళలేము, ఎన్నైనా అనుకున్నా మనం వెళ్ళలేము. ఆయన నుంచి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలము అని అయితే తెలుసుకున్నాను. కానీ నేను ఆయన పూజ చేసుకున్నప్పుడు మాత్రం నాకు ప్రశాంతంగా ఉంది. బిఫోర్ పూజకి అంటే నాకు ప్రశాంతంగా ఉంది, మంచే జరుగుతోంది. ఆయన వడ్డీ కాసుల వాడు కదా. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద, అసలు ఆ మాట అంటుంటేనే ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ప్రసాదాలు కూడా, భోజనాలు కూడా నేను సింగిల్గానే చేశాను, ఎవరి హెల్ప్ లేకుండానే చేసుకున్నాను. ఇంత పూజలో డెకరేషన్ కానీ, వంటలు కానీ సింగిల్ హ్యాండ్తో చేసుకున్నాను అంటే ఈ సహనమే నేను నేర్చుకున్నాను. నేను ఏదైనా చేయగలను అన్న విషయాన్ని అయితే తెలుసుకున్నాను. నేను శివరాత్రికి తప్ప ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. నాకు ఉపవాసం అంటేనే ముందే ఆకలేసేస్తుంది. అట్లాంటిది నేను ప్రతి శనివారం ఉపవాసం ఉన్నాను. అంటే చూడండి, అసలు అప్పుడు ఉపవాసం ఉండాలంటే భయపడే నేను ఇప్పుడు ఉపవాసం నాకు కొంచెం ఒద్దిక అన్నీ తెలిసి వచ్చినాయి నాకు ఈ పూజ వల్ల. ఆ గ్రీన్ పింక్ పూల మాల మధ్యలో ఉండే ఒక్క మాల మాత్రమే నేను తీసుకున్నాను, మిగతావన్నీ నేనే మాలలు కట్టాను. మిగతావన్నీ పిక్స్ యాడ్ చేస్తున్నా. ఇలా చేసుకున్నాను. నా వ్రతం నేను ఎలా చేసుకున్నానో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక ముందుకెళ్తే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను, ఇంకా లేకపోతే నేను యూట్యూబ్ వీడియోస్ అయితే చేయొద్దు అని అయితే అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడ్డా కష్టానికి ఫలితం నాకు దక్కట్లేదు, ఇంకెందుకు చేయాలి అని అయితే నాకు బాధతో అయితే అనిపిస్తుంది. అందరికీ ఒక డౌట్ ఉంది, పిండి దీపాలు నేనేం చేశాను అని. నేను పొద్దున ఇలా వెళ్ళి ఆవుకైతే ఇమ్మిలి పిండి దీపాలు పెట్టి వచ్చేదాన్ని. ఈ వీడియో కనుక నచ్చితే